ఇంటికాడ జాగుంది ఇల్లు కట్టుకున్నానికి అప్లికేషన్ పెట్టుకుంటాను. బస్ ఎక్కిన బస్ కైమారు పోయినా వరంగల్ పోయినా నాకు సన్న బియ్యం వస్తాయి 35 కిలోలు సార్. ఇంకా కరెంట్ బిల్లు సంతోషమే సార్. నాకు స్థలం ఉన్నది కానీ ఇల్లు కట్టుకుంటా. ఇందిరమ్మ ఇల్లు కావాలి. ఇంకా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు ఏప్రిల్ 2వ తారీఖున ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మా కమిషనర్ మున్సిపల్ కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అన్ని డివిజన్ల 66 డివిజన్లో భాగంగా ఈరోజు 3వ డివిజన్లో 99 రోజుల యాక్షన్ ప్లాన్ని మనము జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇక్కడ మన వార్డు సభ నిర్వహించడం జరిగింది. ఈ వార్డు సభలలో మనకి అందరి దగ్గర ఉన్న అప్లికేషన్స్ని మనము స్వీకరిస్తున్నాము. ఎవరెవరికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని దరఖాస్తు రూపంగా స్వీకరిస్తున్నాము. మరియు ఇక్కడ ఎంతమంది బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి? 13 మందికి వచ్చినాయి. వారందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి చెప్పినారు. మరియు ఇక్కడ ట్యాప్ కనెక్షన్స్ 3వ డివిజన్స్కి 694 కనెక్షన్స్ ఉన్నాయి. ఇంకెవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో మెప్మాలో భాగంగా ఎంతమందికి రుణాలు వచ్చినాయి, ఎస్హెచ్జి ఎల్ఎఫ్ఎస్ రుణాలు ఎన్ని వచ్చినాయో ఆ రుణాలే కూడా మనము వాళ్ళు మహిళలను ప్రోత్సహించడానికి ఇవ్వడం జరిగింది. ఇంకెవరైనా కావాలన్నా కూడా ఇక్కడ అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. మరియు లైవ్ పెన్షనర్స్ ఈ 3వ డివిజన్కి పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ 85 మందికి, వీడో పెన్షన్ 129 మందికి, డిసేబుల్ వాళ్ళకి 94, మరియు వీవర్స్కి 5, సింగిల్ ఉమెన్కి 9 మంది, బీడీ వర్కర్స్కి 11, టోటల్గాను 333 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కూడా చాలా అప్లికేషన్స్ పెన్షన్స్ వచ్చినవి. మేము దాన్ని కూడా వెరిఫికేషన్ చేస్తాము. పైన హయ్యర్ అఫీషియల్స్కి చెప్తాము. తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చాలామందికి విద్యుత్ కూడా 0 బిల్లు రావడం జరుగుతుంది. ఇంకా చాలా మంది కూడా దానికి అప్లికేషన్స్ పెట్టినారు. రైతు రుణమాఫీకి కూడా చాలామంది ఇక్కడికి వచ్చి చెప్పినారు. అది కూడా సంతోషము. ఇంకా కొన్ని ప్రాపర్టీ ట్యాక్స్ ఈ సంవత్సరము మనకి 71.9% మనము కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా 29% మనము చేయాల్సి ఉంది. ఆ 29 మంది కూడా కట్టమని చెప్పినాము. ఇంకా ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటే మన కార్పొరేటర్ మేడం గారిని సంప్రదిస్తాము. మరియు మేడం సహాయ సహకారాలతోటి మనము వార్డు అభివృద్ధి చేసుకుందామని ఇప్పటివరకు అంటే మేము కౌంట్ ఏం చేయలేదు. అప్లికేషన్స్ చాలామంది వస్తున్నారు, చాలా తీసుకుంటూనే వెళ్తున్నాము. చాలా అప్లికేషన్స్ అయితే వచ్చినాయి. అందరు నమస్కారం అండి. నేను 3వ డివిజన్ కార్పొరేటర్ సాధినేని లావణ్య మునేందర్. ఈరోజు మా 3వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాను. అయితే ఈరోజు వార్డు సభలో వాళ్ళకు పింఛన్స్ కానీ, ఆసరా పింఛన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, మళ్ళీ ఇంద్రమ్మ ఇండ్లకు ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దాదాపుగా వాళ్ళే చాలా వరకు వచ్చినాయి. ఇక ముందు గవర్నమెంట్ మాకు అన్ని విధాల సాయం చేయాలని మేము కూర్చున్నాము. అందులో మళ్ళీ సీసీ రోడ్లు, డ్రైనేజెస్, స్ట్రీట్ లైట్లు వాటి గురించి కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తున్నాము. ప్రతిదీ మాకు అందుబాటులో ఉండాలని, ప్రజాసేవలో ఎప్పుడు ఉంటామని మేము అందరూ దాదాపుగా సీసీ రోడ్లు, డ్రైనేజెస్,
ఇంద్రమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెన్షన్స్కి వాళ్ళకి వస్తున్నారు. పెట్టిండ్రు, అప్లికేషన్ పెట్టిండ్రు, సాల్వ్ చేస్తామని మేము వాడు దాని మీద మేము సాల్వ్ చేస్తామని చెప్తున్నాం.